అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అవుతున్నాయి. కానీ మళ్ళీ సమస్య అయితే మొదలైందండి. సో, దీని గురించి తెలుసుకుందాము ఈ వీడియోలో. అలాగే జీతాలు, పెన్షన్లు ఎవరెవరికి జమ అవుతున్నాయి? ఈరోజు ఎంతమందికి జమ అవుతాయి? అలాగే ఇప్పటివరకు జమ అయిన వారి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్త మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అంటే మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక బిల్లు చూస్తున్నాము. సో చూడొచ్చు, ఇది బిల్ వచ్చేసి బిల్ స్టేటస్, బెనిఫిషరీ డీటెయిల్స్లో ఇక్కడ పేమెంట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ 1 అనేది ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ బిల్ డీటెయిల్స్, అమౌంట్ అంతా ఓకే. ఇక్కడ బిల్లు పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని వచ్చినా కూడా బ్యాంకులో అయితే జమ కాలేదన్నమాట. సో బ్యాంక్లో నాట్ క్రెడిటెడ్ అనమాట. సో బ్యాంకులో జమ కాలేదంటే ఇది మనకు ఎక్కడో తెలిసినట్టుంది, చూసినట్టుంది. ఎక్కడ అంటే మనకు లాస్ట్ మంత్లో అయితే ఇలా జరిగిందండి. సో లాస్ట్ 2 మంత్స్గా అయితే ఇలా జరుగుతోంది. ఎందుకు జరుగుతోందంటే సో దీనికి కూడా కారణం ఉంది. నిఫ్ట్ అండి ప్రాబ్లము. నిఫ్ట్ సర్వర్ మళ్ళీ డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయిందంటే జీతాలు, పెన్షన్లు ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో వెళ్ళేటి వచ్చేటివి ఇవన్నీ కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పైగా నిఫ్ట్ సర్వర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి కొద్దిగా సర్వీస్ అనేది స్లో ఉంటుందన్నమాట. అదే మనకు ఐఎంపీఎస్లో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది పెయిడ్ అనమాట. సర్వీస్ ఛార్జెస్ అయితే పడతాయి. ఇక్కడ స్పీడ్ ఉంటుందన్నమాట. ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో కానీ ప్రభుత్వం నిఫ్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుందండి. సో పేమెంట్ సక్సెస్ అని వచ్చినా కూడా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు అని అయితే మన మిత్రులు కామెంట్ చేశారండి. ఇదే సమస్య, వేరే ఏ సమస్య లేదు. యథావిధిగా జీతాలు, పెన్షన్ జమ అవుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి 20 నుంచి 30 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది. సక్సెస్ అని వచ్చాక కూడా జమ కాదు. ఎందుకంటే మనకు తెలిసిందే నిఫ్ట్ అనేది స్లో ఉంది సర్వరు. సక్సెస్ అని వచ్చినా కూడా మనకు ఒక 20, 30 నిమిషాలు టైం పడుతుంది. కొన్ని సార్లు కొందరు బ్యాంకు మీద కూడా డిపెండ్ అయ్యి ఒక 1 అవర్ టు 2 అవర్స్ కూడా పట్టొచ్చండి. ఇది కూడా ఉందన్నమాట. ఇక శాలరీలు ఎవరెవరికి జమ అయ్యాయని ఒక పోల్ కండక్ట్ చేయగా ఇక్కడ మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తున్నట్టు ఇంతమందికి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది. అతి తక్కువ మందికి ఈక్యుబర్ స్టేజ్లో ఉన్నాయి. తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారు ఇంతమంది అయితే ఉన్నారు. సో శాలరీ సక్సెస్ అని అయితే ఎక్కువ మందికి సక్సెస్ అని చూపించింది. కానీ జమ అయింది అంటే బ్యాంక్ అకౌంట్లో జమ అయింది మాత్రం సగం మందికే. మిగతా వారికి ఏమైందంటే సక్సెస్ అని చూపించినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 2 అవర్స్ అయితే టైం పడుతుంది. కాబట్టి మిగతా వారికి మనం ఈ వీడియో చేసుకునే లోపల, అంటే ఈ వీడియో అయిపోయే లోపలే, చూసే లోపలే వీరికి కూడా జమ అయిపోయి ఉంటుందన్నమాట. నిఫ్టీ సర్వర్ ప్రాబ్లం అండి. ఇక ఎవరెవరికి జమ అయ్యాయి, ఎవరెవరికి జమ అవుతాయో చూద్దాము. అవనిగడ్డ అండి, ఎవరికైనా క్రెడిట్ అయ్యాయా అంటే అవనిగడ్డలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి, క్రెడిట్ కావాల్సింది. సీతమ్మ ద్వారా కూడా బ్యాచ్ నెంబర్స్ అలాటెడ్ అండి. ఇక్కడ ఒక మెసేజ్ చూడొచ్చు. డియర్ కస్టమర్, ఇండియన్ రూపీస్ 56,043 రూపీస్ క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఆన్ 1st October 2024 త్రూ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ నిఫ్ట్ ద్వారా అయితే చెల్లింపు జరిగింది. నిఫ్ట్ అనే పేమెంట్ ఆప్షన్ అనేది మనకు నిఫ్ట్ అని ఉంటుంది. చాలా పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా నిఫ్ట్, ఐఎంపీఎస్ యూస్ చేస్తాం అనమాట మనము. సో మనమైతే ఇన్స్టాంట్గా సెండ్ చేసేదానికి ఐఎంపీఎస్ యూస్ చేస్తాము. మనం కూడా నిఫ్ట్ యూస్ చేసి పంపించవచ్చు. మనం పంపించినా కూడా ఇట్లా లేట్ అవుతుందన్నమాట. ఇక ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి రెఫరెన్స్ ఐడి ఇది, బ్యాంక్ వాళ్ళ రెఫరెన్స్ ఐడి ఇది అన్నమాట. సో ఆర్బీఐ సెండ్ చేసినట్టు అమౌంట్ ఈ విధంగా ఇచ్చింది. బ్యాంక్లో పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అయితే పేమెంట్ రెఫరెన్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక ఇది బిల్లు, ఇప్పుడు మనం చూసిన బిల్లు తిరుపతి న్యాయశాఖకు చెందినటువంటి ఒక ఉద్యోగి బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చినటువంటి మెసేజ్ ఇప్పుడు మనం చూసాము.
అక్టోబర్ 1 అంటే ఈరోజు ఉదయం 9:44 తన బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ అయినట్టు మెసేజ్ అయితే వచ్చింది. న్యాయశాఖకు చెందిన వారికి బ్యాచ్ నంబర్స్ కూడా అలాట్ అయితే అయ్యాయండి. అలాగే కొందరికి నగదు జమ అవుతూ ఉండగా మరికొందరికి ఇంకా జమ కాలేదు. నగదు జమ కాని వారు ఆందోళన చెందుతున్నారండి. కానీ ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. కాస్త ఆలస్యమైనా సరే అందరికీ నగదు జమ అవుతుంది. ఈరోజు సుమారుగా 50 అబోవ్ అంటే 60 బిలో ఒక సుమారుగా 60% మంది వరకు కూడా జీతాలు జమ అవ్వగా మిగతా వారికి రేపు, మర్నాడు అంటే 2, 3 తేదీలలో జమ అయ్యే అవకాశం ఉంది. సో, బిల్స్ పరిశీలించినప్పుడు వాటికి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినప్పటికీ కూడా కొన్ని బిల్లులో అయితే ఎలాంటి కదలిక లేదు అలాగే ఉన్నాయి. మరికొన్ని బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేటస్‌లో ఉన్నాయి. సో, త్వరలోనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్న వాటిలో కదలిక వచ్చి ఈక్విబర్స్ చేరుకొని జీతాలు, పెన్షన్‌లు జమ అవుతానైతే ఆశిద్దాము. సో, ఈ విధంగా అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఏంటనేది. ఇట నిఫ్టీలో అయితే ప్రాబ్లము. సో, పేమెంట్ పంపినా కూడా మనం పంపినా కూడా నిదానంగానే వస్తుందది. ఇక సాలరీస్ జమ అవుతున్నాయి. అనంతపురం జిల్లాలో పడ్డాయి. ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఎక్కువున్నాయి. ఈ బిల్స్ అనేవి చెక్ చేయొచ్చు. ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ శాతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నట్టు, అలాగే సగం మందికి జమ అయినట్టు చెప్తున్నారు. ఇక విశాఖపట్నం సీతమ్మ ధార సచివాలయ ఉద్యోగులకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. మెడికల్ డిపార్ట్మెంట్ వారికి కూడా బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో బ్యాచ్ నంబర్స్ ఇంకా అలాట్ కాలేదన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈరోజే జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. ఇక మరొక బిల్ స్టేటస్ చెక్ చేయగా సక్సెస్ అని వచ్చిందండి. ఈ విధంగా బిల్లు స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ బిల్లు మొత్తం అంతా కూడా బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది. ఇలాంటి బిల్లు ఈరోజు ఈ వీడియో మనం చూసేలోపే జమ అయ్యి ఉండొచ్చు. సో, బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి ఏ క్షణానైనా జమ కావచ్చనమాట. ఇక్కడ మరొక బిల్ చూడొచ్చు. స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్నాయి. వీటిలో కదలిక అయితే రావాల్సిందండి. సో, ఈరోజు ఒకవేళ కదలిక లేనట్లయితే ఖచ్చితంగా 2వ తేదీ లేదా 3వ తేదీ 100% జమ అవుతాయన్నమాట. సో, పర్సెంటేజ్ వారీగా మనం చూసుకున్నట్లయితే 1వ తేదీన హైయెస్ట్ అంటే దగ్గర దగ్గర 60% వరకు జమ అయ్యే అవకాశం ఉంది. 2వ తేదీ మరియు 3వ తేదీ కలిపి మనకు మిగతా రిమైనింగ్ బిల్స్ జమ అయ్యి 100% పూర్తవుతుందన్నమాట. సో, ఒకవేళ ఈరోజు 50% జమ అయినా కూడా ఈ 2 రోజుల్లో మరొక 50% కూడా జమ అయ్యే అవకాశం ఉంది. సో, కాబట్టి మొత్తానికి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నవి ఈరోజు జమ అవుతాయా? రేపు జమ అవుతాయా? అనేది మనం తదుపరి వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే మన మిత్రులు కామెంట్స్ చేశారండి. అవి కూడా మనమైతే తదుపరి వీడియోలోనే తెలుసుకుందాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి కామెంట్ వచ్చాయో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. విజయనగరం ఎస్టీఓ పరిధిలో ఎప్పుడు జమ అవుతాయి అని అయితే అడుగుతున్నారండి. సో, ఈరోజు మనకు ఈ కుబేర్ అలాగే బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వాటికి మాత్రం జమ అవుతున్నాయండి. ఒకవేళ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ ఉన్నట్టయితే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ చెప్తానండి. ఒకవేళ జమ అయ్యేటట్టుగా ఉంటే. ఏం లేదండి 100% జమ కావాలంటే ఒకటి ఈరోజు రేపటి లోపలైతే అయిపోతాయి. ఒకవేళ రేపు హాలిడే కాబట్టి 3వ తేదీ మాక్సిమం అంతే. ఇక తర్వాత బిల్లు స్టేటస్. తర్వాత మాకు ఎన్ని విషయాలు అప్డేట్. సో, ఈ విధంగా కావలి పెన్షన్ గురించి చెప్పండి అని అయితే అడుగుతున్నారు. జమ అవుతాయండి మోస్ట్‌లీ ఈరోజు. కర్నూల్‌లో కూడా ఈరోజు జమ అవుతాయి. ఆదోనిలో కూడా పెన్షన్స్ జమ అవుతాయండి. ఐఆర్ ఐఆర్ వస్తుందండి. బద్వేలు ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ చెప్పండి. ఈరోజు జమ అవుతాయండి. కుప్పం ఎస్టీఓ పరిధిలో కూడా ఈరోజు జమ అవుతాయండి. చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ మనం ఒక లింక్ పెట్టడం జరిగింది చూడండి. దీనిపైన ట్యాప్ చేసి మీరు క్లిక్ చేసినారంటే డైరెక్ట్‌గా మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేయండి. సో, ఎప్పుడు బిల్లు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ మీరు వాడుకోవచ్చండి. సో, ఈ విధంగా మన మిత్రులందరూ కూడా అయ్యారు. ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. ఓకే అండి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్స్ అండి. సో, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏమైనా జీతాలు, పెన్షన్‌లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.